అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 20వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మనోవిచారం తొలగున వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగున మంచి ఫలితాలు వెలువడిన అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో లాభాలు అందును. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఇంట బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చిన్ననాటి మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఏర్పడుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరిగిన బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున నూతన బాధ్యతలు పెరిగిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా